హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ ఆర్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక ట్రెండింగ్ హాట్ న్యూస్ ఉందంటే అది మంచు ఫ్యామిలీ. బేసికల్గా మంచు ఫ్యామిలీని అందరూ ట్రోల్ చేస్తుంటారు. అది ఫస్ట్ టైము మంచు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్ని ట్రోల్ చేసుకుంటారు. దీన్ని సెల్ఫ్ ట్రోల్ అంటారేమో. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంటుంది. పాపం మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో డిసిప్లిన్ అని చెప్పే వ్యక్తి చివరికి డిసిప్లిన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేసే పరిస్థితి ఉంది ఇవాళ. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూస్తే అంటే అందరూ వాళ్ళని ఏదో ఒక మీమ్స్లోనూ ఎక్కడో ఒకసారి ట్రోల్ చేస్తున్నారు. ఎవరు ట్రోల్ చేయడం అవసరం లేదు, మమ్మల్ని మేమే ట్రోల్ చేసుకుంటామంటూ ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమైపోతుంది. అయితే మెయిన్గా ఈ వివాదం జరుగుతుంది ఎవరి మధ్య అంటే మంచు మనోజ్, మంచు మోహన్ మధ్య జరుగుతుంది. అయితే చాలామంది చాలా రకాలుగా ఈ వివాదానికి కారణాలు చెప్తున్నారు, కానీ ఎవరు కూడా స్పెసిఫిక్ రీజన్ వల్ల ఈ వివాదం జరుగుతుంది అనేది తెలియట్లేదు. అయితే వివాదం ఇప్పుడే కాదు, దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల కింద కూడా వివాదం జరిగింది. ఎప్పుడైతే మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఎవరైతే మంచు మేనేజర్ ఎవరైతే ఉన్నారో సారథితో గొడవపడ్డప్పుడు కూడా ఒకసారి వివాదం బయటకు వచ్చింది. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రం ఈ వివాదం బయటకు వచ్చింది. అయితే ఈ వివాదానికి మెయిన్గా వాళ్ళు చెప్తుంది 3 కారణాలు చెప్తున్నారు. ఆ 3 కారణాలు ఏంటంటే, ఆ 3 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, ఏదైతే మోహన్ బాబుకి సంబంధించిన ఆస్తి, ఆయనకు సంబంధించిన ఏవైతే ప్యాలెస్లు ఉన్నాయో, ఆయన ఏవైతే ఆస్తి రూపంలో ఏవైతే కట్టుకున్న ఇల్లులు ఉన్నాయో, ఆ ఇల్లులకు సంబంధించిన ఒక స్టేక్ సంబంధించి ఒక వివాదం నడుస్తుందని చెప్తున్నారు. రెండోది వచ్చేసి, ఏదైతే మోహన్ బాబు పెట్టిన ఎంబీ యూనివర్సిటీ ఏదవుతుందో, మోహన్ బాబు యూనివర్సిటీ ఏదవుతుందో అదే విద్యానికేతన సంస్థని ఆయన ఎంబీ యూనివర్సిటీగా మార్చారు. ఆ ఎంబీ యూనివర్సిటీలో మోహన్ బాబుకి ఏదైతే ఉందో ఆ మోహన్ బాబుకి సంబంధించిన ఆ ఎంబీ యూనివర్సిటీలో మంచు మనోజ్కి స్టేక్ కావాలంటూ కూడా ఒక వివాదం అయితే చెప్తున్నారు. ఇది రెండో కారణం చెప్తున్నారు. మూడో కారణం ఏంటంటే, ఎప్పుడైతే మంచు మనోజ్ ఇంతకుముందు 2015లో ప్రగతి రెడ్డి అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన డివోర్స్ ఇచ్చాడు. 2021లో భూమా మౌనికారెడ్డిని ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఆ భూమా మౌనికారెడ్డికి కూడా సెకండ్ మ్యారేజ్, మంచు మనోజ్ కూడా సెకండ్ మ్యారేజ్. అయితే భూమా మౌనికారెడ్డిని చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు. అక్కడి నుంచే విభేదాలు స్టార్ట్ అయ్యాయంటే ఈ 3 కారణాలు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వివాదం చెలరేయడానికి, ఎంత పెద్ద గొడవ జరగడానికి ఈ 3 కారణాలు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనోజ్ కానీ, లేదంటే మంచు మోహన్ బాబు కానీ, లేదంటే వాళ్ళ బ్రదర్ ఎవరైతే మంచు విష్ణు కానీ, లేదంటే వాళ్ళ అక్క మంచు లక్ష్మి కానీ ఎవరో కూడా బయటకు వచ్చి దీనివల్లే గొడవ జరుగుతుంది అని చెప్పట్లేదు. వాళ్ళు చెప్తుందంటే ప్రతి ఇంట్లో ఉండే సహజమైన గొడవలే, అందరి ఇళ్లలో ఉండేవి మా ఇంట్లో కూడా జరుగుతున్నాయి, కొన్ని రోజుల పాటు ఇలా ఉంటుంది, తర్వాత సర్దుకుంటుందని వాళ్ళు చెప్తున్నారు. మంచు మోహన్ బాబుకి 3 పిల్లలని సంగతి మనందరికీ తెలిసింది. అయితే మంచు విష్ణు, మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మోహన్ బాబు ఫస్ట్ భార్యకి పుట్టిన పిల్లలు. ఆ రెండో భార్య ఎవరైతే ఉన్నారో నిర్మలాదేవి ఉన్నారో, అంటే ఇంతకుముందు మోహన్ బాబు ఫస్ట్ భార్య, ఆ రెండో భార్య ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. అయితే ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత మోహన్ బాబు నిర్మలాదేవిని చేసుకున్నాడు. నిర్మలాదేవికి పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరైతే మంచు మనోజ్ ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే మంచు మోహన్ బాబు 3 పిల్లలు కూడా ఒకే తల్లి పిల్లలు అనుకుంటారు. మంచు లక్ష్మి, మంచు విష్ణు మాత్రం ఒక తల్లి పిల్లలు. మంచు మనోజ్ మాత్రం ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ భార్య ఉన్నారో నిర్మలాదేవి కొడుకు మంచు మనోజ్. అదే మనకు తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా వివాదం జరిగితే, ఏదైనా గొడవ జరిగితే జర్నలిస్టులు దూరిపోయి రంధ్రాన్వేషణ చేసి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిన సంఘటనలు మనం చూసాం. అయితే ఫస్ట్ టైం నేను మాత్రం ఒక మీడియా మీద దాడి, లేదంటే మీడియాని కొట్టడం మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. మోహన్ బాబు మాత్రం ఏదేదో టీవీ 3 ఉంది కదా, వాళ్ళు మాత్రం వాంచి పడేశాడు. నిజంగా చెప్పాలంటే ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ ఇట్లా ఎవరైతే వివాదాలు నడుస్తుంటాయో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళు చేసే రచ్చ ఏదవుతుంది చూసా, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ మోహన్ బాబు లాంటి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూతురు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీజ అనే ఆమె, ఇంతకుముందు భరద్వాజ్ అనే అబ్బాయితో అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇదే మీడియా దాదాపు 1 సంవత్సరం పాటు నానాకమైన ట్రోల్స్ రచ్చలేవి చేశాయి. అంటే ఎవరింటైనా సహజంగా జరిగే గొడవలు ఉంటాయి, ఆస్తి తగాదాలు ఉంటాయి, లేదంటే ఇంకా చిన్న పరపాట్లు ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఎవరు ఎక్కడ జరగంది వీళ్ళ ఇంట్లోనే జరుగుతుందంటూ వీళ్ళు చేసే ట్రోల్స్ ఉంటాయి చూసావా, ఈ జర్నలిస్ట్ ముసుగులో, ఈ మీడియా ముసుగులో వీళ్ళు చేస్తున్న ఏదైతే ఈ పనులు ఉన్నాయో వాటిని మాత్రం ఆ మోహన్ బాబు మాత్రం ఆ కొట్టే విధానం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇదొకటే కాదు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లికి సంబంధించిన ఏదైతే ఆస్తుల వివాదంలో కూడా ఇలాగే ప్రతిరోజు టీవీ పగలు కొట్టాడనో, లేదా ఆమెను ఏదో అన్నాడని చెప్పేసి తల్లిని చెల్లిని దూరం చేశాడు. ఇలాంటి ప్రతి ఒక్కటి, అంటే ఎవరో ఇంట్లో జరిగే చిన్న విషయాలు, అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముల మధ్య, లేదా తండ్రి కొడుకుల మధ్య జరిగే చిన్న విషయాలను కూడా రంధ్రాన్వేషణ చేసి సమాజంలో లేదా ప్రపంచంలో ఫస్ట్ టైం జరుగుతున్నట్టుగా వీళ్ళు రోజు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం వాళ్ళ ఛానల్లో ఇష్టమైన డిబేట్లు పెట్టి, ఇష్టమైన ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే ఇలాంటి మీడియా సంస్థల్ని ఫస్ట్ టైం ఎవరు కొట్టలేదు ఇప్పటివరకు, కానీ ఫస్ట్ టైం మోహన్ బాబు కొట్టాడు. ఇలాంటి కొట్టిన మోహన్ బాబు మాత్రం మనందరం
అందరం అప్రిషియేట్ చేస్తుంది. ఆయన గొడవ ఉండొచ్చు, వాళ్ళ కొడుకు ఆయన మధ్య జరుగుతున్న విషయం ఉండొచ్చు, కానీ ఇలాంటి ఏదైతే ఇలాంటి చెత్త మీడియా చేస్తున్న పనులు ఉన్నాయో ఆ పనుల మీద ఆయన చేసిన దాడి మాత్రం మనందరిని యాక్సెప్ట్ చేయాల్సిందే. చూడాలి మంచు ఏవైతే ఫ్యామిలీ ఉందో, మోహన్ బాబు, విష్ణు, మనోజ్ అలాగే లక్ష్మి మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఎందుకంటే రోజుకొక కొత్త ఎపిసోడ్ బయటకు వస్తుంది, రోజుకొక ట్విస్ట్ వస్తుంది. మన సినిమాలో కూడా తలపించిన సీన్లు, అన్ని టర్న్స్, ట్విస్ట్ ఈ స్టోరీలో ఉన్నాయి. మరి ఎక్కడ స్టాప్ అవుతుందో తెలియదు. ప్రజెంట్ అయితే వాళ్ళ మధ్య గొడవ నడుస్తూనే ఉంది. మరి వాళ్ళంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి గొడవ ఆపుతారా, లేకపోతే గొడవ ఇలాగ కంటిన్యూ అవుతుంది మాత్రం వేచి చూడాల్సిందే. సో ఈ మంచు వివాదం వెనక అసలు ఎవరు కారణము, ఎవరి వల్ల ఇటువంటి గొడవ జరుగుతుందో మీరైతే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.